తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ అమావాస్య నాడు గ్రహణము నాడు క్షవరం చేయించుకోకూడదు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే క్షవరం పనికిరాదు. అన్నం తినేసిన తర్వాత క్షవరం పనికిరాదు. అది కాలానికి జ్యోతిష్ శాస్త్రానికి విరుద్ధం. అది ఒక్క తల్లో తండ్రో చచ్చిపోయినప్పుడు ఆ శవదహనం అయిపోయిన తర్వాత చూసారు గుండు చేయిస్తారు, అది మాత్రం సూర్యాస్తమయమైనా పర్వాలా, దానికి దోషంలా. ఎందుకని? అది కర్మ చెయ్యటం వల్ల. సాయంత్రం 5 తీసుకెళ్ళి శవం తగలబెట్టారు కదా, అప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడ శవం తగలబెట్టగానే గుండు గీకేస్తారు. అది మాత్రం దోషం కాదు. తక్కిన వేళల్లో క్షవరం పనికిరాదు. ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ అని వచ్చాయి. అవి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట వచ్చి ఆడవాళ్ళు కూడా కనుబొమ్మలు డ్రిర్రు అనిపించుకోవడాలు, జుట్టుని కత్తిరించుకోవడాలు చేస్తారు మధ్యాహ్నం పూట. వీళ్ళు తొందరలో వైధవ్యమైనా పొందుతారు. వచ్చే జన్మల్లో పెళ్ళైన వెంటనే మొగుడు చచ్చిపోతాడు, లేదా మగజన్మ ఎత్తితే పెళ్ళాం పోతుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంత కఠినంగా చెప్పాడు ఇది. ఆడవాళ్ళకి అసలు క్షవరమే తప్పు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి అదో దిక్కుమాల జుట్లు దెయ్యాల్లో విరబోసుకోవడాలు ఇవన్నీ ఏమిటివి? పిచ్చ పిచ్చ వేషాలు కాకపోతేను. దీనివల్ల ప్రమాదం అని చెప్పాడు. బాబాయ్ నేనల్లా, మళ్ళీ నా జోలికి రాకండి, ఇది ఒక గొడవ కింద ఉంది. అగ్నిహోత్రుడు వశిష్ఠుడికి చెప్పాడు. అక్కడి నుంచి గురువుగారు మీరు ఇలా చెబితే ఎలాగండి అని. విజయదశమి నాడు మాంసాహారం పనికిరాదని